నమస్తే, వెల్కమ్ టు రేసు గుర్రాలు. నేను రాజశేఖర్. ఎన్నికల హడావిడి మొదలైంది. ఇప్పటికే ప్రచారాలు జరుగుతున్నాయి. నామినేషన్ల పర్వం కూడా ముగిసింది. అభ్యర్థుల బరిలో ముగ్గురున్నారు, ప్రధానంగా 3 పార్టీల నుంచి. ఇక మనం మహబూబ్ నగర్ వెళ్దాం. ఉమ్మడికి సంబంధించినటువంటి మహబూబ్ నగర్లో ఎంతమంది అభ్యర్థులు ఉన్నారు, ఎన్ని కాన్స్టిట్యూన్సీస్ ఉన్నాయి, పోటీ బలాబలాలు ఎలా ఉండబోతున్నాయి, ఎన్నికల ప్రచారాలు ఎలా సాగుతున్నాయి, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో దానికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి ప్రదీప్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా ఒక్కొక్క 14 నియోజకవర్గాలు మనకి మొత్తం చూద్దాం. కొడంగల్, నారాయణపేట, మహబూబ్ నగర్, జడ్చర్ల, దేవరకద్ర, మక్తల్, వనపర్తి, గద్వాల్, అలంపూర్, నాగర్ కర్నూల్, అచ్చంపేట, కలకుర్తి, కొల్లాపూర్, షాద్నగర్, ఇవి 14 కూడా ప్రధానంగా ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ టీపీసీసీ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్నటువంటి కాన్స్టెంట్ కూడా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ముందు అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. మనం కొడంగల్కి సంబంధించి 3 అభ్యర్థులు ఉన్నారు. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి పట్నం నరేందర్ రెడ్డి ఉంటే, అనుమల రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి పరిస్థితి. తర్వాత బి రమేష్ కుమార్ బీజేపీ పార్టీ నుంచి ఈయన బరిలో ఉన్నారు. నామినేషన్ పర్వైపోయి ప్రచారంలో దూసుకుపోతున్నటువంటి పరిస్థితి, విమర్శలు ప్రతివిమర్శలు అన్ని జరుగుతున్నాయి. ఇక మొత్తానికి బలాబలాలకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం అందిస్తారు. ఎస్ చెప్పండి ప్రదీప్, ప్రధానంగా ఎలా ఉంది పోటీ, ప్రచారం ఎలా సాగుతూ ఉంది? ప్రధానంగా చూసుకుంటే అక్కడ టీపీసీసీ అధ్యక్షుడు పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి, సో ఎలా ఉంది అక్కడ పరిస్థితి? కొడంగల్ నియోజకవర్గం ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రత్యేకమైనది అని చెప్పొచ్చు రాజశేఖర్. అయితే ఏదైతే ఇక్కడ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇక్కడ పోటీ చేస్తున్నారు, అయితే ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అక్కడ అభివృద్ధి చేయడంలో కొంత విఫలమయ్యారు, ప్రజలకు కూడా అందుబాటులో లేరన్న విమర్శలు అయితే అక్కడ నెలకొన్నాయి. మరోవైపు గెలవాలన్న కాంక్షతో దాడులకు దిగుతున్నారంటూ కూడా ఆరోపణల నేపథ్యంలో అక్కడ కాంగ్రెస్ పార్టీకి కొంత బలం పుంజుకుంటుందనే అక్కస్తోనే దాడులకు పాల్పడుతుంది. అయితే కొడంగల్ నియోజకవర్గంలో ఇప్పటికే అభివృద్ధిలో వెనకబడి ఉంది అని చెప్పొచ్చు. అయితే కొడంగల్ నియోజకవర్గంలో ఏదైతే 2014లో రేవంత్ రెడ్డి చేసిన అభివృద్ధి తప్ప బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి జరగలేదని అక్కడ ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే మొత్తం మీద కొడంగల్ నియోజకవర్గంలో బీజేపీ అంత ప్రభావం చూపకపోయినా బీజేపీ తన ఏదో అభ్యర్థిని నిలబెట్టాలన్న దాంతోనే రమేష్ బాబు టికెట్ ఇచ్చినట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే కొడంగల్లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గెలుపు ఖాయమన్నట్టుగా కూడా అక్కడ మనకు వినిపిస్తున్నటువంటి ఏదైతే ప్రచారం. అయితే దీనికి సంబంధించి కొడంగల్ నియోజకవర్గంలో అభివృద్ధిలో కూడా వెనకబడి ఉందంటూ బీఆర్ఎస్ పార్టీ ఎటువంటి డెవలప్మెంట్ కేవలం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తున్న ప్రకారం తప్ప కొత్తగా చేసింది లేదంటూ కూడా ప్రజలకి ఒప్పుకున్న ఆరోపణలు అయితే ఉన్నాయి రాజు. రైట్ అవుట్. గతంలో చూసుకుంటే ఆయన ఓటమి పాలైనటువంటి పరిస్థితి, మళ్ళీ ఓడగొడతామని కేటీఆర్ లాంటి వ్యక్తులు కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. టీపీసీసీ ఛాలెంజ్గా తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే దూకుడుగా వెళుతున్నటువంటి పరిస్థితి, హోరీ పోటీ ఉంది. ఇప్పటికే ఎన్నికల ప్రచారాలకు సంబంధించినటువంటి 6 గ్యారెంటీలతో కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతుంది. సో అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అంటే ఎంత మెజార్టీ వచ్చే అవకాశం కనిపిస్తుంది? గతంలో ఉన్నటువంటి కుంగుబాటుని ఒకసారి దూకుడుగా పెంచుకుని రేవంత్ రెడ్డి ముందు వరుసలో ఉండే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? అయితే 6 గ్యారెంటీల ద్వారా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో గడప గడపకు 6 గ్యారెంటీలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే కాంగ్రెస్ పార్టీ గతంలో చేసిన అభివృద్ధి ఏదైతే హామీ ఇస్తుంది నిలబెట్టుకుంటుందన్న విశ్వాసం అయితే ప్రజల్లో నెలకొన్నది. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ క్షేత్రస్థాయిలో అభివృద్ధి చేయలేదు, ఇంటికి ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పథకాలు తప్ప కొత్త పథకాలను ఏమి రాలేదు అంటూ కూడా ప్రజల నుంచి విమర్శలు అయితే వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పట్నం నరేందర్ రెడ్డి కూడా అక్కడ అందుబాటులో ప్రజలకు ఏదైతే అందుబాటులో ఉండడన్న ఆరోపణలు అయితే ఉన్నాయి. ఏదైతే తాను 2018లో గెలిచిన తర్వాత 1-2 సార్లు తప్ప నియోజకవర్గంలో పర్యటించలేదన్నట్టు కూడా ఆరోపణలున్న నేపథ్యంలో అక్కడ కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమైందని చెప్తుంది. ఏదైతే ఇప్పటికే క్షేత్రస్థాయిలో గడప గడప 6 గ్యారెంటీలు కాంగ్రెస్ పార్టీ తీసుకుపోవడంలో సఫలమైంది. కర్ణాటక ప్రభావం ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ దుష్ప్రచారం చేస్తున్నా ఇక్కడ కొడంగల్ నియోజకవర్గంలో ఆ ప్రభావం లేదనే కూడా చెప్పదు. అయితే మనం ఏదైతే మన వార్తా ఛానల్ ద్వారా చేసిన సర్వే అయితే ప్రజల నుంచి అయితే నిరుత్సాహం అయితే ఉన్నది బీఆర్ఎస్ పార్టీ పైన. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నది ఒకటి, చేస్తున్నది ఒకటి. మాకు రేవంత్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి తప్ప బీఆర్ఎస్ పార్టీ యొక్క అభివృద్ధి కూడా కనీసం గ్రామాలకు కనీస వసతులు, మౌలిక వసతులు, రోడ్ల కల్పన కూడా చేయలేకపోయినారని కూడా ప్రజల నుంచి అయితే ఆరోపణలు ఉన్న నేపథ్యంలో అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమనే కూడా మనకు తెలుస్తా ఉంది రాష్ట్రం. ఎస్ ప్రదీప్, ఇంకోటి ప్రధానంగా చూసుకుంటే ముందు నుంచి కూడా ఉన్నటువంటి పరిస్థితులు చూసుకుంటే బీజేపీ పార్టీ అనేది గతంలో ముందులో ఉన్నటువంటి పరిస్థితి తర్వాత ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోయింది. అక్కడ ఎంతవరకు ప్రభావం ఉండే అవకాశం కనిపిస్తుంది? ఓటర్ల పైన 2 పార్టీల పైన ప్రభావం ఎంతవరకు ఉండే అవకాశం ఉంది? ఏదైతే ఉమ్మడి పాలమూరు జిల్లాలో బీజేపీ ప్రభావం అంత లేదనే చెప్పచ్చు.
ఏదైతే బండి సంజయ్ అధ్యక్ష పదవి మార్పు తర్వాత బీజేపీ ఉమ్మడి మౌనాలకు చితిగా పడిందని చెప్తుంది. అయితే గతంలో కూడా ఇక్కడ కొడంగల్ నియోజకవర్గంలో నాగూరం నామూర్తి పోటీలో ఉండగా అతను కూడా డిపాజిట్ రానటువంటి పరిస్థితి. అయితే బీజేపీ పార్టీ అభ్యర్థిని నిలబెట్టాలన్న ఏదైతే పార్టీలో నిలబెట్టాలి, మనం ఉనికిని చూపించాలన్న దృక్పథంతో అక్కడ ఏదైతే రమేష్ బాబు టికెట్ కేటాయించడం అన్నది అక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే బీజేపీ కూడా తను గెలవాలన్న లక్ష్యంతో అయితే అక్కడ పోటీ చేయడం లేదని కూడా మనం ఏదైతే అభ్యర్థిని నిర్ణయించడం ద్వారా మనం తెలుసుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలోనే ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా అయితే బీజేపీ ప్రభావం అంత ఉండకపోవచ్చు. ఒక పాలమూరు జిల్లాలో 1-2 స్థానాలకు కొంత ప్రభావం చూపినప్పటికీ మిగతా 12-13 స్థానాల్లో అయితే బీజేపీ ప్రభావం అంతా లేదని చెప్పండి. కొడంగల్ నియోజకవర్గంలో బీజేపీ వైపు ఎవరు కూడా చూడట్లేదని కూడా మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ప్రధానంగా ఇక్కడ పోటీ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకి ఉంటుందని కూడా మనం చెప్పొచ్చు. రైట్. నెక్స్ట్ మనం నారాయణపేట వెళ్దాం. నారాయణపేటకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎస్ రాజేందర్ రెడ్డి ఉంటే పర్ణికా చుట్టం కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నటువంటి పరిస్థితి. కేఆర్ పాండురెడ్డి అక్కడ సంబంధించి బీజేపీ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. అక్క ముగ్గురు అభ్యర్థులకు సంబంధించినటువంటి ఎలా ఉండబోతుంది పోటీ, దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి. నారాయణపేటలో కొంత బీజేపీ ప్రభావం ఉంటుందని చెప్పొచ్చు. కాకపోతే అక్కడ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే 2 సార్లు ఎమ్మెల్యే రాజేందర్ కొంత మేర తన ఏదైతే ప్రభావం చూపినప్పటికీ పర్ణికా రెడ్డికి కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించడం కొంత అక్కడ సంతోషించే విషయం అని కూడా ప్రజల నుంచి వస్తున్న స్పందన. ఏదైతే దిగంత నారాయణ నర్సిరెడ్డి మరియు వెంకటేశ్వర రెడ్డి ప్రభావం అక్కడ ఉంటుంది. గతంలో చేసిన ఏదైనా నర్సిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి ప్రజల్లో ఉండి ప్రజల వ్యక్తులుగా ప్రజల మనుషులుగా అక్కడ మెలిగిన నేపథ్యంలో వారి వారసురాలు పర్ణికా రెడ్డి అక్కడ టికెట్ కేటాయించడం పట్ల కూడా నారాయణపేట జిల్లా ఏదైతే నియోజకవర్గ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తుంది. అయితే యువతి ఏదైతే డాక్టర్ మొట్టమొదటిసారిగా రాజకీయాల్లో వచ్చిన వ్యక్తిగా కొంత ప్రభావం చూపకపోయినప్పటికీ కాకపోతే వారి కుటుంబ నేపథ్యంలో అక్కడ మాజీ ఎమ్మెల్యే నందారం వెంకటయ్య కుటుంబం కూడా ఇక్కడ పర్ణికా రెడ్డికి కొంత సపోర్ట్ చేస్తుండడంతో కొంత నారాయణపేటలో అయితే టఫ్ ఫైట్ ఉండబోతుందని చెప్పొచ్చు. ఏదైతే ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు నారాయణపేట నియోజకవర్గంలో రాజేందర్ రెడ్డి సాగునీరు తేవడంలో ఏదైతే ఇథనాయిల్ కంపెనీ ఏదైతే కాలుష్యకారక ఇథనాయిల్ కంపెనీని మూసివేయించడం కొంత విఫలమైన నేపథ్యంలో అక్కడ నారాయణపేట నియోజకవర్గంలో ప్రజలు కొంత వ్యతిరేకత చూపుతున్నారని కూడా మనం చెప్పొచ్చు. అయితే ఆ ప్రభావం ఎంత మేర ఉంటుందనేది మాత్రం మనకు రాబోయే రోజుల్లో మనకు తెలుసుకోవచ్చు. ఇక్కడైతే మొత్తం మీద బీజేపీ కొంత ఓట్ల ప్రభావంతో కొంత డిపాజిట్ దక్కినా కూడా గెలుపు లక్ష్యంగా అయితే బీజేపీ ఇక్కడ ఉండబోదని కూడా మంచి. ఏదైతే గతంలో కూడా రతన్ పాండురెడ్డి ఇక్కడ తన ప్రభావం చూపలేకపోయారు. బీజేపీ కూడా ఏదైతే కేంద్ర ప్రభుత్వం చేస్తున్న పథకాలను కూడా ప్రజల్లో తీసుకువెళ్లడంలో విఫలమైన నేపథ్యంలో బీజేపీ ప్రభావం కూడా కొంత ఉండకపోవచ్చు. ఇక్కడ కూడా ప్రధానంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ పోటీలకి ప్రధానంగా టఫ్ ఫైట్ ఉండబోతుంది. పోటీలో ఈ 2 పార్టీలే చూడొచ్చు మనం ఇక్కడ. అయితే ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ సాగునీరు తేవడంలో బీఆర్ఎస్ పార్టీ రాజేందర్ రెడ్డి కొంత విఫలమయ్యారన్న అదైతే కనిపిస్తా ఉంది. ప్రజల్లో పర్ణికా రెడ్డి ఏదైతే నర్సిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి కుటుంబం మీద ఉన్న ఏదైతే పాజిటివ్నెస్ పర్ణికా రెడ్డికి కొంత సపోర్ట్ గా ఉంటుంది. మరోవైపు మేనమామ కుంభం శివకుమార్ రెడ్డి ప్రభావం కూడా ఇక్కడ ఉండబోతుంది. శివకుమార్ రెడ్డి కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ నిలిచి ఏదైతే తన ముద్ర వేశారు. అయితే ఆ నేపథ్యంలోనే పర్ణికా రెడ్డికి టికెట్ కేటాయించినప్పటికీ అన్ని తానే చూసుకుంటానంటూ కూడా కుంభం శివకుమార్ రెడ్డి ప్రజలకు ఏదైతే చెప్తున్న నేపథ్యంలో 6 గ్యారెంటీల స్కీమ్ కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఒక గ్రామాన ఇల్లు గడప చెప్తుండడంతో ప్రజల్లో కొంత విశ్వాసం అయితే నెలకొంది. మొత్తం మీద నారాయణపేట అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయంగా బాతుకపోయిన టీఆర్ఎస్ ఇప్పుడే కాంగ్రెస్ పార్టీలో అవిడివిడిగి మొట్టమొదటి రాజకీయాల్లో అడుగుపెట్టిన పర్ణికా రెడ్డికి ఫైట్ అని కూడా మనం చెప్పొచ్చు. ఇక్కడ కాంగ్రెస్ ప్రభావం ఎంత మేర ఉంటుందని కూడా మనము రాబోయే ఎన్నికల్లో చూడవచ్చు. అయితే మొత్తం పైన నారాయణపేట అసెంబ్లీ నియోజకవర్గంలో కొంత టఫ్ ఫైట్ ఇక్కడ ఏదైతే పోటాపోటీగానే. రైట్. మనం సమయం మహబూబ్ నగర్ ఉంది మనకి. ప్రధానంగా చూసుకుంటే జిల్లా కేంద్రంగా ఉన్నటువంటి పరిస్థితి. అక్కడ వి శ్రీనివాస్ గౌడ్ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉంటే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి
అక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నటువంటి పరిస్థితి. మిథున్ కుమార్ రెడ్డి అక్కడ బీజేపీ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. సో వీరి ముగ్గురు మధ్యలో సామాజిక వర్గాల నేపథ్యంలో కానీ లేకపోతే పోటీ పడుతున్నటువంటి పార్టీల మధ్య కానీ వ్యత్యాసం ఎలా ఉండబోతుంది? ఎవరికి ఎక్కువ మొగ్గు చూపే అవకాశం కనిపిస్తుంది? ఇప్పటికీ సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై కొంత వ్యతిరేకత అయితే మౌన నియోజకవర్గంలో నెలకొంది. ఏదైతే ఎల్ఎం శ్రీనివాస్ రెడ్డి గతంలో కూడా మౌన నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా 2 సంవత్సరాలు పనిచేసిన నేపథ్యంలో అక్కడ ఏదైతే ఎల్ఎం శ్రీనివాస్ రెడ్డి పైన కొంత పాజిటివ్ చేస్తుంది. అయితే జితేందర్ రెడ్డి బీజేపీ జితేందర్ రెడ్డి తనయుడు మిథున్ కుమార్ రెడ్డి ఇక్కడ ఈసారి మొట్టమొదటిసారిగా పాలమూరు నియోజకవర్గం బీజేపీ అభ్యర్థిగా ప్రకటించిన నేపథ్యంలో జితేందర్ రెడ్డి ప్రభావం కూడా కొంత ఇక్కడ ఉండవచ్చని మనం చెప్పొచ్చు. అయితే మొత్తంగా బీజేపీని మొత్తం తీసేయనప్పటికీ ఇంత జితేందర్ రెడ్డి ప్రభావం ఇక్కడ నెలకొన్న నేపథ్యంలో ఇక్కడ కూడా త్రిముఖ వ్యూహం ఉండొచ్చు అని మనం చెప్పొచ్చు. కొంత చాపకింది నీరులా ఎల్ఎన్ శ్రీనివాస్ రెడ్డి దూసుకపోతున్నప్పటికీ 6 గ్యారంటీలు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిందో ఎల్ఎం శ్రీనివాస్ రెడ్డి 7వ గ్యారంటీ కూడా ఇక్కడ మౌనార్ ప్రజలకు ఇస్తున్నారు. అయితే అది 7వ గ్యారంటీ ఏంటి అంటే స్వేచ్ఛాయుత వాతావరణంలో మీరు బ్రతకొచ్చు, ఎటువంటి లంచాలు కానీ ఎటువంటి ఇక్కడ ల్యాండ్ డీలింగ్ కానీ భూ కబ్జాలు ఉండబో అంటూ తన నుంచి కేవలం సేవ మాత్రమే ఉంటుందని, తనకు ధనాపేక్ష లాభాపేక్ష ఏదైతే ఉండబోదంటూ నియోజకవర్గాలు ప్రజలకు 7వ గ్యారంటీ అని చెప్తున్న పరిస్థితి నేపథ్యంలో ఇక్కడ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డికి కొంత పాజిటివ్నెస్ వస్తుంది. అయితే మరోవైపు ఏదైతే సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఏదైతే భూ కబ్జాలకు ల్యాండ్ దందాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ప్రధానంగా కాంగ్రెస్ బీజేపీ పార్టీలు శ్రీనివాస్ గౌడ్ సంబంధించి ఇవే ప్రచారంలో చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే పాలమూరులో ఒకవైపు అభివృద్ధి చేశామంటూనే భూ కబ్జాలు ల్యాండ్ డీలింగ్ తర్వాత ఏదైతే కుటుంబ పాలనలో పాలమూరు ఏదైతే వెనకబడిపోతుందంటూ కూడా ప్రచారం చేస్తున్నారు ఈ 2 పార్టీలు. అయితే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి ఇక్కడ అనుభవాంత రంగరిస్తూ ప్రజల్లో దూసుకపోతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే పాలమూరు పట్టణంతో పాటు పాలమూరు నియోజకవర్గంలో ప్రతి తాండా ప్రతి గ్రామానికి కూడా వెళ్ళిన నేపథ్యంలో శ్రీనివాస్ రెడ్డి వైపు అయితే కొంత పాజిటివ్నెస్ వస్తుందని చెప్పొచ్చు. మెల్లమెల్లగా ఇక్కడ కాంగ్రెస్ వైపు ప్రజలు చూస్తున్నప్పటికీ ఇక్కడ త్రిముఖ వ్యూహం ఉండొచ్చు అని మనం చెప్పొచ్చు. రైట్ మనం జడ్చర్లో వెళ్దాం. జడ్చర్లోకి సంబంధించినటువంటి చూస్తే అక్కడ బీజేపీ పార్టీ నుంచి కానీ చిత్రంజన్ దాస్ ఉన్నటువంటి పరిస్థితి, కాంగ్రెస్ పార్టీ నుండి అనిరుద్ధ్ రెడ్డి ఉన్నారు, స్థానికంగా ఉన్నటువంటి శ్రీ లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక్కడ ఉన్నటువంటి సమీకరణాల నేపథ్యంలో ఈసారి ఎవరికి పట్టం కట్టే అవకాశం కనిపిస్తా ఉంది? చర్చలలో కూడా ఇక్కడ టఫ్ ఫైట్ ఉండబోతుంది రాజశేఖర్. ప్రధానంగా లక్ష్మారెడ్డి 3 సార్లు ఏదైతే ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేసిన నేపథ్యంలో చర్చలను అభివృద్ధి చేశానంటూ ప్రధానంగా తన అస్త్రంగా ప్రచారంలో చెప్తున్నటువంటి 2014 ముందు 2014 తర్వాత చర్చల పట్టణాన్ని చూడాలంటూ ఇక్కడ తాగునీరు కూడా సరిగా లేనటువంటి పరిస్థితుల్లో మిషన్ భగీరథ ద్వారా ఏదైతే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత తాగునీరుతో పాటు సాగునీరు కూడా అందేలా ప్రజలకు అందుబాటులో ఉంటూ నిత్యం ప్రజల్లో ఉంటూ తాను సేవ చేస్తున్నటువంటి ప్రచారంలో తాను చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు చర్చలలో కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు ఏదైతే మొట్టమొదటిసారిగా ఎన్నికల బరిలో నిలబడ్డ అనిరుద్ధ్ రెడ్డి వైపు కూడా ఈసారి ప్రభుత్వ వ్యతిరేకత కొంత పనిచేస్తున్న నేపథ్యంలో ఇద్దరికి టఫ్ ఫైట్ ఉండబోతుందని చెప్పొచ్చు. ఏదైతే నియోజకవర్గంలో ఇరు పార్టీలు ఏదైతే ప్రభుత్వ వ్యతిరేకత కొంత పనిచేసినా కానీ లక్ష్మారెడ్డి వ్యక్తిగతంగా కొంత సౌమ్యుడు అజాశత్రులుగా ఇక్కడ లక్ష్మారెడ్డిని ఢీకోవడం కొంత కాంగ్రెస్ పార్టీకి కష్టమైనప్పటికీ అనిరుద్ధ్ రెడ్డి కూడా అదే స్థాయిలో ప్రచారంలో దూసుకపోతున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ 6 గ్యారంటీల ద్వారా ఇప్పటికే పాదయాత్ర ద్వారా అనిరుద్ధ్ రెడ్డి ప్రజలకు చేరువైన నేపథ్యంలో అనిరుద్ధ్ రెడ్డి కూడా మనం తక్కువ అంచనా వేయనటువంటి పరిస్థితి. ఇక్కడ లక్ష్మారెడ్డి అనిరుద్ధ్ రెడ్డి మధ్య ప్రధానంగా పోటీ సాగనున్న నేపథ్యంలో ఏదైతే 2 పార్టీలు ఇద్దరు నాయకులు కూడా సమంగా తన ప్రచారంలో దూసుకపోతున్నారు. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ గత 9.5 సంవత్సరాలు చేసిన అభివృద్ధి ఒకవైపు తమ అస్త్రాలుగా ప్రకటించిన మేనిఫెస్టోలు తమ అస్త్రాలుగా చెప్తూ పోతుంటే అనిరుద్ధ్ రెడ్డి పాదయాత్ర ద్వారా తాను యువ నాయకుడినంటూ చర్చలలో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేసిన భూ కబ్జాలు ఏదైతే అవినీతి ఆరోపణలు
తర్వాత ఉన్న దాని నేపథ్యాన్ని చెప్తూ ప్రచారంలో దూసుకుపోతున్నటువంటి పరిస్థితి. మరోవైపు తాను యువ నాయకుడినంటూ లక్ష్మారెడ్డి ఏదైతే 60 సంవత్సరాలు ఉన్నాయంటూ ఇక లక్ష్మారెడ్డిని కూర్చోబెట్టే సమయం వచ్చిందంటూ కూడా అనిరుద్ధులు చెప్తున్న నేపథ్యంలో ప్రజలు ఇక్కడ కూడా టఫ్ ఫైట్ నెలకొనబోతుందని మనం చెప్పొచ్చు. అయితే ఒకవైపు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ప్రచారంలో తమదైన శైలిలో దూసుకుపోతున్న నేపథ్యంలో అయితే బీజేపీ ఉండగా మరోవైపు బీజేపీ పార్టీ స్థానికేతలకు టికెట్ కేటాయించారన్న నేపథ్యంలో బీజేపీ పార్టీ కొంత ఇక్కడ ప్రభావం చూపలేదు. గతంలో కూడా నెక్స్ట్ దేవరకద్ర నియోజకవర్గానికి వెళ్దాం. అక్కడ చూసుకుంటే ఆల వెంకటేశ్వర రెడ్డి బీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి పరిస్థితి, జి మధుసూదన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి ఉంటే కొండా ప్రశాంత్ రెడ్డి బీజేపీ పార్టీ నుంచి ఉన్నారు. సో ఇక్కడ కూడా రాజకీయ సమీకరణాలు, సామాజిక వర్గాల క్యాల్కులేషన్స్ అభ్యర్థుల మధ్య కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? దేవరకద్ర నియోజకవర్గం ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఇక్కడ కూడా ప్రత్యేక స్థానం ఉంది. దేవరకద్ర నియోజకవర్గంలో అల వెంకటేశ్వర రెడ్డి పాజిటివ్నెస్ తో తన ఏదైతే ప్రజలకు అందుబాటులో ఉంటూ చెక్ డ్యాంల ద్వారా అతను బాగా ప్రసిద్ధిలోకి వచ్చారు. అయితే దేవరకద్ర నియోజకవర్గంలో సాగునీటికి కానీ గతంలో తాగునీటికి కానీ ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో చెక్ డ్యామ్ దాదాపు రికార్డు స్థాయిలో ఇక్కడ 30 చెక్ డ్యాములు తెచ్చి రైతులకు కొంత మేలు చేసిన నేపథ్యంలో అల వెంకటేశ్వర రెడ్డికి ఇక్కడ పాజిటివ్నెస్ గా కొనసాగుతుంది. కాంగ్రెస్ ప్రభావం కొంత ఉన్నప్పటికీ ఏదైతే అల వెంకటేశ్వర రెడ్డి నైజంతో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కొంత ఇక్కడ ప్రభావం చూపలేదన్నట్టు కూడా మనం చెప్పొచ్చు. మొదటి నుంచి దేవరకద్ర నియోజకవర్గంలో ప్రధానంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో మొట్టమొదటిగా గెలిచేది దేవరకద్ర నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ కన్నా ఏదైతే సంకేత రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీలో ఉన్న యువ నాయకుడు టీపీసీసీ పాలకవర్గంలో ఉన్న కొండా ప్రశాంత్ రెడ్డి బీజేపీ టికెట్ రాకపోవడంతో బీజేపీలకు చేరి బీజేపీ టికెట్ తెచ్చుకున్నప్పటికీ దేవరకద్ర నియోజకవర్గంలో బీజేపీ పార్టీ అంత ప్రభావం చూపలేదని మనం కూడా చెప్పొచ్చు. కాకపోతే దేవరకద్రకు సంబంధించి అక్కడ లోకల్ అభ్యర్థి కావడంతో కొంత యువ నాయకుడు కావడంతో కొంత ఓట్లయితే రావచ్చు, కానీ ఈ ఇరు పార్టీలను తట్టుకోవడం మాత్రం బీజేపీ పార్టీకి ఇక్కడ కొంత టఫ్ ఫైట్ గానే ఉంటుంది. ప్రధానంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇక్కడ ఉన్నప్పటికీ అల వెంకటేశ్వర రెడ్డి ఇక్కడ విజయం అన్నట్టు కూడా మనకు ప్రజల నుంచి వస్తున్న స్పందన. కాంగ్రెస్ 6 గ్యారెంటీలు చెప్తున్నప్పటికీ అల వెంకటేశ్వర రెడ్డి నైజం, అల వెంకటేశ్వర రెడ్డి వ్యక్తిత్వం, అల వెంకటేశ్వర రెడ్డి పైన ఉన్న అభిమానం ఇక్కడ కొంత పనిచేస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ గెలుపు మక్తల్లో చూసుకుంటే కనుక చిట్టెం రామ్మోహన్ రెడ్డి అక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉన్నటువంటి పరిస్థితి, వారిటి శ్రీహరి కాంగ్రెస్ పార్టీ నుంచి ఉంటే జలంధర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన అక్కడ బీజేపీ పార్టీ నుంచి ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక్కడ ఎలా ప్రధానంగా పోటీ ఉండబోతోంది? మక్తల్ నియోజకవర్గం ఈసారి చిట్టెం రామ్మోహన్ రెడ్డికి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొనసాగుతూ అభివృద్ధిలో ఎటువంటి అభివృద్ధి చేయకపోవడంతో పాటు ప్రభుత్వం ఏదైతే ప్రకటించిన పథకాలు తప్ప ప్రత్యేకంగా మక్తల్ నియోజకవర్గానికి ఏం చేసింది లేదంటూ కూడా ప్రజల నుంచి వస్తున్న ఆరోపణ. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఏదైతే వాకిటి శ్రీహరి టికెట్ కేటాయించడంతో బీసీ నేతగా మరియు కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో ఉంటూ ప్రజల మంచిగా కొనసాగుతున్న వాకిటి శ్రీహరి వైపు కొంత పాజిటివ్నెస్ వస్తుంది. జలంధర్ రెడ్డి గత ఎన్నికల్లో 30,000కు పైన ఓట్లు తెచ్చుకున్నప్పటికీ ఈసారి అంత ప్రభావం చూపలేదని కూడా మనం చెప్పొచ్చు. ఏదైతే బీజేపీ ప్రభావం 2018లో ఉన్న సందర్భంలో ఇప్పుడైతే 2023లో బీజేపీ ప్రభావం అంత మేర ఉండకపోవచ్చు. వనపర్తి వెళ్దాం. వనపర్తి మనకు ఉన్నటువంటి షార్ట్ పీరియడ్ లో వనపర్తి సంబంధించినటువంటి నిరంజన్ రెడ్డి అక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉంటే మేఘారెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి అనుగ్రహారెడ్డి ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ సమీకరణలు ఎలా ఉండబోతున్నాయి? పోటీ ప్రచారం ఎలా జరుగుతుంది? అయితే వనపర్తి నియోజకవర్గం మంత్రి నియోజకవర్గం ఏదైతే సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా మంత్రిగా కొనసాగుతున్నారు. మొట్టమొదటిగా ఇక్కడ చిన్నారెడ్డికి టికెట్ కేటాయించినప్పటికీ కేటాయించిన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ గెలుపు నల్లేరు మీద నడకనే సాగింది. అయితే ప్రజల నుంచి వస్తున్న స్పందన, ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకత చిన్నారెడ్డి మీద కొంత ప్రభావం చూపడంతో కాంగ్రెస్ అధిష్టానం మేఘారెడ్డికి టికెట్ కేటాయించింది. అయితే మేఘారెడ్డికి టికెట్ కేటాయించిన తర్వాత ఇక్కడ వనపర్తి నియోజకవర్గంలో పూర్తి సమీకరణం మారిందని చెప్పొచ్చు. వనపర్తి నియోజకవర్గ ప్రజలు మొత్తం కాంగ్రెస్ వైపు తిరిగారని చెప్పొచ్చు. ఏదైతే మేఘారెడ్డి మీద ఉన్న వ్యక్తిగత ప్రభావం ప్రజల మంచి చేస్తాడన్న నమ్మకం పైన ఇక్కడ ప్రజలైతే నమ్మకం పెట్టుకున్న నేపథ్యంలో ఈసారి కాంగ్రెస్ వైపు వనపర్తి ప్రజల నియోజకవర్గాలు చూస్తున్నారు. మరోవైపు అనుజ్ఞారెడ్డికి మొట్టమొదట అశ్వత్థామరెడ్డికి ఇక్కడ టికెట్ కేటాయించినా కూడా అక్కడ లోకల్ క్యాండిడేట్ అనుజ్ఞారెడ్డికి మళ్ళీ బీఫామ్ ఇచ్చి మళ్ళీ టికెట్ మార్చడంతో బీజేపీ ప్రభావం అంత ఉండకపోవచ్చు
కూడా మనం చెప్పొచ్చు. బీజేపీ కూడా నెక్స్ట్ గద్వాల్ వెళ్దాం. గద్వాలకు సంబంధించి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉంటే, సరిత కాంగ్రెస్ పార్టీ నుంచి ఉంది, బోయ్ శివ బీజేపీ పార్టీ నుంచి ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ముగ్గురు అభ్యర్థుల పోటీ ఎలా ఉండబోతుంది, ఎవరికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి? అయితే గద్వాల నియోజకవర్గంలో ఈసారి బంగ్లా రాజకీయాలకు చెక్ పెట్టాలని గద్వాల ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈసారి ఏదైతే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మీ పైన గతంలో ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఏదైతే అఫిడవిట్ లో సంబంధించి ఈసారి బీసీ నేత, బీసీ మహిళ, జిల్లాకు సంబంధించి ఒకే ఒక మహిళ ఉండటంతో ఈసారి బీసీ ఓటర్లు మొత్తం సరిత వైపు తిరిగానే చెప్పొచ్చు. మొత్తంగా ఈసారి ఈ ఇరు వర్గాలు ఏదైతే డీకే అరుణ, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వర్గాలు రెండు వర్గాలు కాబట్టి ఒక వర్గం అంటూ కూడా ఈసారి బంగ్లా రాజకీయాలకు, బంగ్లా నేతలకు చెక్ పెట్టాలన్న లక్ష్యంలో ఏదైతే గద్వాల నియోజకవర్గ ప్రజలు ఉన్నారని చెప్పొచ్చు. దీనికి సంబంధించి సరిత కూడా ప్రచారం దూసుకుపోతున్న నేపథ్యంలో ఇక్కడ కూడా కాంగ్రెస్ వైపు ప్రజలున్నారని మనం చెప్పొచ్చు. గద్వాల నియోజకవర్గంలో ప్రధానంగా గతంలో కూడా మనం చూసుకుంటే గట్టు భీముడు తప్ప బీసీ నేతగా ఎవరు ఎమ్మెల్యేగా ఎన్నుకోబడలేదు. మొత్తం బంగ్లా రాజకీయం, బంగ్లా చుట్టూ ఉన్న ఏదైతే ప్రభావం చూపిన నేపథ్యంలో ఈసారి మార్పు కోరుకుంటున్నారని కూడా మనం స్పష్టంగా చెప్పొచ్చు. రాజకీయ నెక్స్ట్ మనం అలంపూరు, అక్కడ ఎస్సీ రిజర్వ్డ్ ఉన్నటువంటి నియోజకవర్గం. ఇక విజయాడు చూసుకుంటే అక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉన్నాడు, సంపత్ కుమార్ చూసుకుంటే ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి, మేరమ బీజేపీ పార్టీ నుంచి ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ పోటీ ఎలా ఉండబోతుంది, ఎలా ఉంది అక్కడ ఉన్నటువంటి పరిస్థితి? అలంపూర్ నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే ఏదైతే అబ్రాంకు టికెట్ కేటాయించకపోవడంతో అక్కడ చెల్లా వర్గీయుడు, చెల్లాకు ప్రధాన అనుచరుడుగా ఉన్న విజయ్కు టికెట్ కేటాయించారు. విజయ్కు టికెట్ కేటాయించిన నేపథ్యంలో అక్కడ ఏదైతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సంపత్ కుమార్ విజయం ఖాయమైందని చెప్పొచ్చు. ఈసారి అలంపూర్ నియోజకవర్గంలో చెల్లా వర్గానికి, చెల్లాకు ఈసారి చెక్ పెట్టాలని అలంపూర్ నియోజకవర్గంలో ప్రజలు భావిస్తున్న నేపథ్యంలో సంపత్ కుమార్ గెలుపు అక్కడ నల్లేరు మీద నడకగా మనం చెప్పుకోవచ్చు. అయితే మరోవైపు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ వ్యతిరేకత కూడా కొనసాగుతుంది. ప్రధానంగా ఏదైతే అనుభవం లేని విజయ్కి టికెట్ కేటాయించడంతో ఈ మొత్తం అన్ని తానే చెల్లా వెంకటరామరెడ్డి చూసుకున్నప్పటికీ ఈసారి చెల్లాకు చెక్ పెట్టాలని అలంపూర్ నియోజకవర్గం భావిస్తున్న నేపథ్యంలో ఇక్కడ సంపత్ కుమార్ విజయం ఖాయమైందని మనం చెప్పొచ్చు. మరోవైపు బీజేపీ ఏదైతే రాజగోపాల్ కు టికెట్ కేటాయించిన నేపథ్యంలో బీజేపీ ప్రభావం ఇక్కడ పూర్తిగా లేదని చెప్పొచ్చు. ఎప్పుడు కూడా ఇక్కడ బీజేపీ తన ప్రభావం చూపలేకపోయిన నేపథ్యంలో ఇక్కడ కూడా రెండు పార్టీలకు సంబంధించి ప్రధానంగా పోటీ ఉండబోతుంది అని కూడా మనం చెప్పొచ్చు. రైట్. నెక్స్ట్ మనం అక్కడ నాగర్ కర్నూలు వెళ్తాం. నాగర్ కర్నూలు సంబంధించి మర్రి జనార్దన్ రెడ్డి బీజేపీ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉంటే, కె రాజశేఖర రెడ్డి ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నటువంటి, ఇక్కడ జనసేన పార్టీ పొత్తులో భాగంగా పోటీ చేస్తుంది. లక్ష్మణ్ గౌడ్ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఎలా ఉండబోతున్నాయి సమీకరణాలు? అయితే ప్రధానంగా నాగర్ కర్నూలు నియోజకవర్గం జిల్లా హెడ్ క్వార్టర్ వైశాల్యంలో కూడా పెద్దది. నాగర్ కర్నూలు ఏదైతే నియోజకవర్గంలో కూడా టఫ్ ఫైట్ ఉండబోతుంది. ఏదైతే ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యే కొంత వ్యతిరేక పవనాలు ఇస్తున్న నేపథ్యంలో, ఆరోపణలు ఉన్న నేపథ్యం కాంగ్రెస్ వైపు కొంత నాగర్ కర్నూలు ప్రజలు చూస్తున్నారు అని చెప్పొచ్చు. అయితే మొత్తంగా ఇక్కడ బీజేపీకి టికెట్ కేటాయిస్తారన్న మొదటి నుంచి చెప్తున్న నేపథ్యంలో ఇక్కడ జనసేన పార్టీకి ఏకైక ఉమ్మడి జిల్లాలో ఏకైక టికెట్ కేటాయించడంతో వంగా లక్ష్మణ్ గౌడ్ కు ఇక్కడ టికెట్ కేటాయించారు. వంగా లక్ష్మణ్ గౌడ్ గతంలో ఏదైతే ఉద్యమాల నేపథ్యంలో, పోరాటాల నేపథ్యంలో, భూముల వ్యవస్థలకు మద్దతు కూడా నిలిచిన నేపథ్యంలో ఇంత ప్రభావం ఉండకపోవచ్చు అని కూడా మనం చెప్పొచ్చు. ప్రధానంగా ఇక్కడ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ పార్టీగా మనం టఫ్ ఫైట్ ఉండబోతుందని కూడా చెప్పొచ్చు. ఒకవైపు మర్రి జనార్దన్ రెడ్డి ఇసుక దందాలకు మరియు మట్టి ఏదైతే మట్టి ఏదైతే కొల్లగొట్టాడన్న ఆరోపణల నేపథ్యంలో అచ్చంపేటకు సంబంధించి అది కూడా ఎస్సీ రిజర్వ్డ్ గా ఉన్నటువంటి పరిస్థితి. అక్కడ గువ్వల బాలరాజు ప్రధానంగా అక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆయన ఉన్నారు. సిహెచ్ వంశీకృష్ణ కాంగ్రెస్ పార్టీ నుంచి ఉంటే, అలాగే సతీష్ మాదిగా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీ పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముగ్గురు మధ్య వ్యత్యాసం ఎలా ఉండబోతుంది, పోటీ ఎలా ఉండబోతుంది? అయితే ఇక్కడ కూడా ప్రధానంగా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ పార్టీగానే మన పోటీ ఉంటుందని భావించవచ్చు. రాజశేఖర్ ఇక్కడ ప్రధానంగా గువ్వల బాలరాజు దుందుడుకు వైఖరితో అచ్చంపేట ప్రజలు కొంత విసిగిపోయారని మనం చెప్పొచ్చు. నిన్నటికి నిన్న గువ్వల బాలరాజు ఏదైతే హైడ్రామా క్రియేట్ చేసిన నేపథ్యంలో అక్కడ పూర్తిగా వ్యతిరేకత బీఆర్ఎస్ పైన వచ్చిందని మనం కూడా చెప్పొచ్చు. అయితే గువ్వల బాలరాజు కూడా సాగునీరు తేవడంలో ఇక్కడ విఫలమయ్యారంటూ, అభివృద్ధి చేయడంలో కూడా కొంత విఫలమయ్యారన్న నేపథ్యంలో కాంగ్రెస్ వైపు ఇక్కడ ప్రజలు చూస్తున్నారు. వంశీకృష్ణ సౌమ్యుడు, ఎప్పుడు ప్రజల్లో ఉండే వ్యక్తి, వ్యక్తిగతంగా కూడా మంచి
వ్యక్తి కావడంతో డాక్టర్ వృత్తి ఇక్కడ చేస్తుండటంతో ప్రజలు కూడా చేరువయ్యారు. మరోవైపు కాంగ్రెస్ 6 గ్యారెంటీల ద్వారా ఇక్కడ ప్రజల్లో కూడా క్షేత్రస్థాయిలో వెళ్ళిన నేపథ్యంలో అక్కడ కూడా కాంగ్రెస్ విజయం చెందుతుందని కూడా మనం చెప్పవచ్చు. అయితే మరోవైపు బీఆర్ఎస్ పార్టీ గెలవాలన్న లక్ష్యంతోనే అక్కడ దాడులకు మరియు హైడ్రామాలకు తెరలేపుతున్న నేపథ్యంలో కొంత ప్రభుత్వ వ్యతిరేకత కూడా పనిచేస్తున్న నేపథ్యంలో అక్కడ కూడా కాంగ్రెస్ గెలవడం ఖాయమంటూ కూడా ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రాజు కలకుర్తి నియోజకవర్గానికి సంబంధించి జైపాల్ యాదవ్, కసిరెడ్డి నారాయణ రెడ్డి, తల్లోజు ఆచారి 3 పార్టీల నుంచి ప్రధానంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక్కడ పోటీ ఎలా ఉండబోతోంది? అయితే కలకుర్తి నియోజకవర్గంలో త్రిముఖ వ్యూహం ఉండబోతుంది. అయితే ప్రధానంగా ప్రభుత్వ వ్యతిరేకత, జైపాల్ యాదవ్ ఏదైతే పైన ఉన్న వ్యతిరేకత, తర్వాత సాగునీరు తేవడంలో కూడా ఇక్కడ ప్రధానంగా అంశాలుగా మనం చెప్పొచ్చు. ఏదైతే కేఎల్ఐ ద్వారా మేము 1,00,000 ఎకరాలకు సాగునీరు అందిస్తామంటూ ఒకవైపు ప్రభుత్వం చెప్పినప్పటికీ ఇప్పటికి కూడా సాగునీరు అందనటువంటి పరిస్థితి. మరోవైపు అభివృద్ధిలో కూడా కొంత వెనుకబడి ఉందని మనం చెప్పొచ్చు. అయితే ప్రజల నుంచి ఈసారి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా ఉండి కాంగ్రెస్ పార్టీలో వచ్చిన కసిరెడ్డి వైపు ప్రజలు చూస్తున్నారని చెప్పొచ్చు. ఇక్కడ తల్లోజు ఆచారి కూడా ఇక్కడ టఫ్ ఫైట్ ఇవ్వబోతున్నారని కూడా మనం చెప్పొచ్చు. గతంలో కేవలం 77 ఓట్లతో ఓడిపోయిన ఆచారి వైపు కూడా ప్రజలు చూస్తున్నారని చెప్పొచ్చు. మొత్తం మీద కలకుర్తి నియోజకవర్గం కొల్లాపూర్కు సంబంధించి అక్కడ కొల్లంపూర్కి వెళ్దాం. అక్కడ సంబంధించి బీరం హర్షవర్ధన్ రెడ్డి, అలాగే జూపల్లి కృష్ణరావు, సుధాకర్ రావు ప్రధానంగా ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ పూర్తిగా మార్పులు ఎలా ఉండబోతున్నాయి? పోటీ ఎలా ఉంది ఇక్కడ? అయితే కొల్లాపూర్ నియోజకవర్గంలో మనం చెప్పొచ్చు ప్రధానంగా జూపల్లి కృష్ణారావు వైపు కొల్లాపూర్ నియోజకవర్గం చూస్తున్నారని చెప్పొచ్చు. ఇక్కడ టఫ్ ఫైట్ ఉండకపోయినప్పటికీ ప్రభుత్వ వ్యతిరేకత, బీరం హర్షవర్ధన్ రెడ్డి పై ఉన్న వ్యతిరేకత కూడా కొంత కాంగ్రెస్ పాజిటివ్నెస్ వస్తుంది. అయితే మంత్రిగా చేసిన అనుభవం, గతంలో కూడా కొల్లాపూర్ నియోజకవర్గంలో జూపల్లికి చేసిన అభివృద్ధి తప్ప మరే ఇతర అభివృద్ధికి బీరం హర్షవర్ధన్ రెడ్డి వచ్చిన తర్వాత కూడా జరగలేదని అయితే ప్రధానంగా చెప్తున్నటువంటి పరిస్థితి. ఎల్లేని సుధాకర్ రావు గతంలో 2-3 సార్లు పోటీ పడ్డా కూడా ఇక్కడ ప్రభావం చూపారు. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ఇక్కడ తీగల వంతెన, తర్వాత రోడ్ల అభివృద్ధి ప్రధాన లక్ష్యాలుగా చెప్తున్నప్పటికీ ఇక్కడ కూడా బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ వర్గాల మధ్య పోటీ ఉండొచ్చు కూడా మనం చెప్పొచ్చు. బీజేపీకి అక్కడ డిపాజిట్ వచ్చినా కూడా ఈ కొంత ప్రభావం అయితే చూపలేదని కూడా మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. మొత్తం పైన కొల్లాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలుస్తుందన్నట్టయితే ప్రజలు మనకు చెప్తున్నటువంటి పరిస్థితి. రైట్ ప్రదీప్, చివరైనటువంటి షాద్నగర్కి వెళ్దాం. ఆ నియోజకవర్గానికి సంబంధించి అంజు యాదవ్, శంకరయ్య, అందే బాబయ్య ఉన్నటువంటి పరిస్థితి. చివరి క్షణంలో అక్కడ బీజేపీకి టికెట్ వచ్చినటువంటి పరిస్థితి. ఇక్కడ ఎలా ఉండబోతుంది సమీకరణాలు పూర్తిగా చూసుకుంటే? అయితే షాద్నగర్ లో కూడా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉండబోతుంది. అయితే ప్రధానంగా అందే బాబయ్య టికెట్ కేటాయించడంతో బీసీ వర్గాల్లో కొంత ఆయన పాజిటివ్నెస్ గా ఉందని చెప్పొచ్చు. బీఆర్ఎస్ కు ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు అంజయ్ యాదవ్ మీద ఉన్న ఏదైతే వ్యతిరేకత కూడా కొంత పనిచేస్తున్న నేపథ్యంలో వీరపల్లి శంకర్ కూడా ఏదైతే చౌరపల్లి ప్రతాప్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో వచ్చిన నేపథ్యంలో పాజిటివ్నెస్ వచ్చిందని మనం చెప్పొచ్చు. ప్రధానంగా 6 గ్యారెంటీల ద్వారా అయితే ఇక్కడ ప్రజల్లో పూర్తి క్షేత్రస్థాయిలో పూర్తిగా 6 గ్యారెంటీలు చెప్పిన నేపథ్యంలో ప్రధానంగా త్రిముఖ వ్యూహం అయితే ఈ షాద్నగర్ నియోజకవర్గంలో నెలకొన్నదని చెప్పొచ్చు. అందే బాబాయ్కి టికెట్ కేటాయించడంలో కూడా బీజేపీ పార్టీ కొంత ఏదైతే టెక్నిక్ పార్టీని చెందని చెప్పొచ్చు. బీసీ సామాజిక వర్గాల్లో అందే బాబాయ్ కొంత పాజిటివ్నెస్ ఉన్న నేపథ్యంలో అతని టికెట్ కేటాయించడంతో ఇక్కడ కూడా త్రిముఖ వ్యూహం కొనసాగుతుందని కూడా మనం చెప్పొచ్చు. రాజు థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రదీప్. ప్రధానంగా చూసుకుంటే ప్రతి వ్యూహాలతో వైపు అధికారం మరోసారి చేగించుకోవడానికి బీజేపీ ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సార్ అధికారం తథ్యాన్ని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి 6 గంటలతో వెళ్తుంది. ఇక పోటీ ఎలా ఉండబోతుంది అనేది మరికొన్ని రోజులు. ఇప్పుడు ప్రచారం అయితే మాత్రం జోరుగా సాగుతున్నటువంటి పరిస్థితి. మహబూబ్ నగర్ సంబంధించినటువంటి 14 కాన్స్టిట్యూన్సీ సంబంధించినటువంటి పూర్తిగా అభ్యర్థులు ఉన్నటువంటి రేసు గుర్రాలపై అమ్మా న్యూస్ అందించినటువంటి రేసు గుర్రాలు. ఇది ఇవాళ కార్యక్రమం. రేపు రేసు గుర్రాలకు సంబంధించి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.